అర్జునుడికి అనేక నామాలు ఉన్నాయంటారు. వీటిలో అర్జున, ఫల్గుణ, పార్థ వీటి యొక్క గొప్పతనం ఏంటి? ఇవి అసలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకుని తర్వాత వాటి అర్థాలు చెప్తానమ్మా. మహాభారతంలో విరాట పర్వంలో ఉత్తరుడు కథ అందరికీ తెలిసినటువంటిదే. లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పుకునేటువంటి ప్రగల్భాలు పలికేటువంటి ఒక వీరుడు. ఉత్తరుడు సారథి కావాలని చెప్పి బృహన్నల అనే పేరుతో ఉన్నటువంటి అర్జునుడిని సారథిగా చేసుకొని కురు సైన్యం మీదకి దండయాత్రకి బయలుదేరతాడు, ఆవుల్ని తోలుకొని వెళ్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి. సరే, ఆ సైన్యాన్ని చూసి ఇతను చాలా కుదేలైపోతాడు ఈ ఉత్తరుడు. తర్వాత అర్జునుడు ఆ జమ్మి చెట్టు మీద దాచిపెట్టినటువంటి ఆయుధాలు ఇవన్నీ కూడా ఉత్తరుడి చేతే ఆ చెట్టుపై నుంచి కిందికి దింపిస్తాడు. అద్భుతమైన గాంధీవంతో అర్జునుడు స్వస్వరూపంలోకి మారిపోతాడు. పేడి రూపం నుంచి తన యొక్క అసలు రూపం అర్జునుడి రూపంలోకి మారిపోతాడు. అప్పుడు ఏమయ్యా, నువ్వు చాలా గొప్పగా మారిపోయావు, అసలు అర్జునుడు లాగా ఉన్నావు నువ్వు అంటే ఉత్తరుడు చాలా ఆనందపడిపోతుంటే, అర్జునుడి లాగా ఉండటం ఏమిటి, నేనే అర్జునుణ్ణి అని ఉత్తరుడికి చెప్తాడు. చెప్తూ అప్పుడు తనకి 10 రకాల పేర్లు ఉన్నాయి అని సంస్కృత మహాభారతంలో ఆ ఘట్టంలో చెప్తాడు. నాకు 10 రకాల పేర్లు ఉన్నాయి అని చెప్తూ అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, ధనుంజయ ఇలాగా 10 పేర్లు చెప్తాడు. ఇప్పుడు ఇందులో మనం 3-4 పేర్లకు అర్థాలు చెప్పుకుందాం. అర్జున, అర్జున అంటే తెలుపు, తెలుపు రంగు కలిగినటువంటి వాడిని కాబట్టి నన్ను అందరూ కూడా అర్జునుడు అంటారని ఉత్తరునికి అర్జునుడు చెప్తాడు. తెలుపు రంగు దేనికి ప్రతీక అంటే సత్వగుణానికి ప్రతీక. ఎంత గొప్ప సందేశం అమ్మ మహాభారతం కానివ్వండి, ఆ పంచమవేదం మనకిస్తోంది. స్వచ్ఛగుణం ఉన్న చోట ధైర్యం ఉంటుంది, నీతి ఉన్న చోట నీతి స్వచ్ఛగుణం, నీతి నిజాయితీ ఉన్న చోట ధైర్యగుణం ఉంటుంది. ఎవరికి తల వంచవలసిన అవసరం లేదు. నీతి గనక లేకపోతే ఒకరికి అమ్మో మనం చేసింది తప్పు కదా అని చెప్పి ఎదుటివాడికి తల వంచవలసినటువంటి అవసరం వస్తుంది. అర్జునుడు తెలుపు రంగు కలిగిన వాడట, సత్వగుణం కలిగినటువంటి వాడు. అందుకే అమితమైనటువంటి ధైర్యం, మామూలు ధైర్యం కదా అయింది. అందువల్ల నీతి ఉన్నది కాబట్టి ఆయన దగ్గర, యుద్ధ నీతి ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన చక్కగా అంత ధైర్యంగా ప్రవర్తించగలిగాడు. అందుకని నన్ను అర్జున అంటారు. ఆ తర్వాత అర్జున, పార్థ. పార్థ పార్థ అంటే పృథు మహారాజు గారి యొక్క కుమార్తె కుంతీదేవి. ఆ కుంతీదేవికి జన్మించినటువంటి వాడు కనుక పార్థ. ఈ పార్థ అనేటువంటి పదాన్ని జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పార్థ పార్థ అని చెప్పి తడవకి వాడుతుంటారు. ఎక్కువ సార్లు పార్థ పార్థ వస్తుంది. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. ఇది చాలామంది విని ఉంటారు. ఇది భగవద్గీత మహాత్మ్యంలోది, మహాభారతంలో ఉన్నటువంటి శ్లోకం కాదు. ఈ సందర్భంగా మనవి చేద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం అంటే గీతా మహాత్మ్యం అని ఉందమ్మా. గీతా మహాత్మ్యంలో భగవద్గీతని సంబోధిస్తూ అమ్మా నువ్వు ఇటువంటి దానివి, ఇటువంటి గొప్పదానివి అని చెప్తూ పార్థాయ ప్రతిబోధితాం అని మొదలు పెడతారు. అందువల్ల ఇలాంటి చాలా చోట్ల పార్థ 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 అని వస్తుంది. ఎందుకని? తల్లి పేరుతోటి కొడుకుని స్మరించటం అంటే తల్లిలో ఉన్నటువంటి ఉదాత్తమైనటువంటి లక్షణాలు నీలో కూడా ఉన్నాయి సుమా అని కృష్ణ భగవానుడు చెప్పకుండానే అర్జునుడితోటి చెప్తున్నాడు. తల్లికి ఉన్నటువంటి ఉదాత్తమైనటువంటి లక్షణాలు ఏమిటి? కుంతీదేవికి ఉన్న ఉదాత్తమైన లక్షణాలు ఏంటంటే భాగవతంలో, పోతన గారి భాగవతంలో ఉందమ్మా. అయ్యా శ్రీకృష్ణ, నిజానికి కుంతీదేవి కంటే కృష్ణుడు వయస్సులో చిన్నవాడు, కానీ నమస్కారం చేస్తూ కుంతీదేవి అంటుంది, ఎవ్వరి మీద నా మనస్సు వద్దయ్యా, నీ పాదాల మీద మాత్రమే నా మనస్సుని నిలుపు, ఆ ఒక్క భాగ్యం నాకు ఇవ్వు. నీ పాదాల మీదనే మనస్సు నిలిపేటువంటి భాగ్యం నాకు ఎప్పుడు వస్తుందంటే నేను కష్టపడినప్పుడు మాత్రమే వస్తుంది. ఎందుకంటే కష్టాల్లోనే దేవుణ్ణి ఎక్కువగా తలుచుకుంటారు. కాబట్టి ఓ శ్రీకృష్ణ, నాకెప్పుడూ కూడా నువ్వు కష్టాలని అనుగ్రహించు. ఏ తల్లి కోరుకుంటుంది ఆ రకంగా? నాకు నువ్వు ఎప్పుడు కష్టాలను అనుగ్రహించు, ఎందుకంటే కష్టాల్లోనే దేవుడి మీద మనస్సు ఎక్కువగా పోతుంది. దేవుడా ఇలా చేసావేమిటని ఆ రకంగా నీ స్మరణ నేను చేసుకుంటాను అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కుంతీదేవిది ఎప్పుడూ కూడా నిన్ను నేను ధ్యానించేటట్లు చెయ్యవయ్యా. అదిగో
అటువంటి ఉదాత్తమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి కుంతీదేవికి పుట్టినటువంటి వాడు పార్థుడు, అర్జునుడు. మిగతా పాండవులందరిలోనూ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే అందరిలోకి కూడా బాగా దగ్గరైనటువంటి వాడు, శ్రీకృష్ణ భగవానుడికి దగ్గరైనటువంటి వాడు పార్థుడు, అర్జునుడు. అందుకనే చివరికి శ్రీకృష్ణ నిర్యాణం జరిగినప్పుడు కూడా భాగవతం చదువుతూ ఉంటే మనకి కళ్ళమ్మని నీళ్ళు వస్తాయి. మన సారథి, మన సచివుడు అని ఏడ్చుకుంటూ వస్తాడు ధర్మరాజు దగ్గరికి. ఇలా వెళ్ళిపోయాడయ్యా, అవతారం చాలించాడయ్యా, మన సారథి, నా రథాన్ని తోలినటువంటి వాడు అని ఒక అర్థం, మన జీవిత రథాలని నడిపినటువంటి వాడు. ఎంత గొప్ప పదాలమ్మా. మన సారథి, మన సారథి, మనకి దిక్సూచి, ముందు దారి చూపించినటువంటి వాడు, మన సచివుడు, మనం ఎప్పుడెప్పుడు ఏ రకంగా ప్రవర్తించాలో చెప్పినటువంటి వాడు, మంత్రి చేసేటువంటి పని ఇది మంచి ఇది చెడు చెప్పేటువంటి వాడు, ఆ రకంగా ప్రవర్తించిన వాడయ్యా ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు లేడు అని చెప్పటం. కాబట్టి ఇటువంటి ఉదాత్తమైన లక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టి పార్థుడు. అలాగే కిరీటం ఎప్పుడు ఈయనకి నెత్తి మీద ఆ ఖాండవ వాహన దహనం చేసేటప్పుడు ఈయనకి కిరీటం నెత్తి మీద అలంకారం చేశారు, అందుకని ఆయనకి కిరీటి అని పేరు వచ్చింది. ఇలాగా మిగతా పేర్లకు కూడా చాలా విశిష్ట అర్థాలు ఉన్నాయి. వీటిని తెలుగువాడు తన యొక్క నిత్య జీవితంలోకి తెచ్చుకున్నాడు. అది ఇక్కడ విశేషం. ఎందుకంటే అర్జున ఫల్గుణ పార్థ కిరీటి అనేటువంటి ఫల్గుణ కూడా ఈ ఉత్తర ఫల్గుణ పూర్వ ఫల్గుణ ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్రాల సంధికాలంలో పుట్టాడట, అందువల్ల ఈయన్ని ఫల్గుణుడు అని అంటారు. ఇటువంటి ఈ పదాలని పిడుగుపడ్డప్పుడు అందరూ చదువుకోండి అని చెప్పి తెలుగువాడు ఆ నామాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే అర్జునుడు ధైర్యానికి ప్రతీక, అర్జునుడు నిజమైనటువంటి భక్తుడికి ప్రతీక. భక్తుడిని భగవంతుడు ఎప్పుడూ కాపాడుతాడు కనుక, అలాగే అర్జున నామాలు తలుచుకుంటే ధైర్యం వస్తుంది కనుక ఇంత లోతైనటువంటి అర్థంతో పిడుగుపడినప్పుడు మీరేం భయపడకండి, భక్తుడిని భగవంతుడు కాపాడినట్టుగా మన దేవుడు కాపాడుతాడని చెప్పి అర్జున నామాలను అక్కడ తలుచుకోమన్నారు. అది దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం.